బాగా గరీబ్ వాళ్ళ పరిస్థితి అయితే పుస్తే మట్టలు కూడా కొనుక్కోలేకపోతుంది. అది ఏం మరీ టూ మచ్ 1,80,000 అంటే ఇంత రేటు ఉంటే ఎవరైనా కొనగలుగుతారని. బీద వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? ఇంకా బంగారం కొనాలనే ఆలోచనలు కూడా లేవు. కొనుక్కున్నారు. ఇప్పుడు అందరి ఫోన్లు వస్తున్నాయి. ఏం ధర కొంటావు సేటు, ఏం ధర కొంటావు, ఏం ధర కొనాలి, మేము ఎవరికి అమ్మాలి? మీరు కొనుక్కున్నారు, మళ్ళీ మీరు అమ్ముతామంటే మేము ఎవరికి అమ్మాలి? కొనేటోళ్ళే మీరు, అమ్మేటోళ్ళే మీరు. ఎవరు చెప్పేటంత గ్యారంటీగా ఎవరు చెప్పలేరు కదా. చెప్పేది మాత్రం అది జరుగుతుంది. చెటు 8.5 లక్షలు అయితే 9 లక్షలు అయితే 2030 వరకు అంటున్నాడు. నిజమేనా? మాకు తెలియదు. నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రతి ఒక్కరు మెచ్చేది, ప్రతి ఒక్కరికి నచ్చేది, ముఖ్యంగా మహిళలు చాలా వరకు అవి లేకుండా బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. బంగారం గురించి మాట్లాడుతున్నాం మనం ఈరోజు. బంగారం అనగానే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసలు బంగారం వేసుకొని బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే బంగారం రేటు ఆకాశాన్ని అంటుతుందంటే అతిశయోక్తి లేదు. మరి ఏ రోజు ఏ విధంగా రేట్లు ఉంటున్నాయో తెలియని పరిస్థితి ఉంది. మరి బంగారాన్ని చాలా మట్టుకు మహిళలు చాలా ఇష్టపడతారు, అలాగే కొనుగోలు చేస్తారు, ఇంట్లో దాచుకుంటారు. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అది బయటకు తీసి తన ఏదైనా ఇబ్బందుల్లో ఆదుకుంటుంది, ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంతో కొంత సీసము మాసము అన్నట్టుగా ఉంచుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం బంగారం గురించి మాట్లాడితే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు ఎలా రేట్లు ఉంటాయో తెలియని పరిస్థితి ఉంది. మనకు చాలా సందర్భాల్లో బంగారం కనిపించినటువంటి మాటలు సైతం చాలా సందర్భాల్లో వ్యక్తపరుస్తుంటాం. ఎవరైనా మాట్లాడకపోతే పలికే బంగారం ఆయన అన్నట్టుగా చాలా సందర్భాల్లో మాట్లాడతాం. అలాంటిది బంగారం ఈరోజు ఆకాశాన్ని అందుకుంటుంది. ఒకేసారి ఫ్లక్చువేట్ అవుతుంది. 1,80,000 నుంచి 1,50,000-54,000 వరకు ఈరోజు వలుకుతుంది. ఈ మధ్య కాలంలో గత 2 నెలల్లో రెండింతలైందంటే చూడొచ్చు. బంగారం గురించి అసలు ఇట్లాంటి పెరుగుతున్న నేపథ్యంలో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, వ్యాపారస్తులు ఏమని దీని గురించి వ్యక్తపరుస్తారు, మరి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళ మహిళలు ముఖ్యంగా దీని గురించి ఏం చెప్తారు, ఎట్లాంటి రేట్లు ఉండాలని కోరుకుంటారనే అంశం పైన ఈరోజు అభినవ్ భారత్ సంబంధించినటువంటి ఒక స్టోరీ చూద్దాం. బంగారం దుకాణాల వద్ద ఉన్నాం, మాట్లాడదాం మహిళల అభిప్రాయాలు ఏంటని. అమ్మ, ఎట్లా ఉంది బంగారం? రోజు రోజుకు పెరుగుతుంది, తగ్గుతుంది, ఎట్లా అనిపిస్తుంది అమ్మా? బాగా రేట్ ఎక్కడ అనిపిస్తుంది. రేటు తగ్గాల, కొద్దిగా తగ్గితే బాగుంటుంది. బాగా గరీబ్ వాళ్ళ పరిస్థితి అయితే పుస్తే మట్టలు కూడా కొనుక్కోలేకపోతుంది. పెళ్లి సీజన్లు వస్తున్నాయమ్మా, నెక్స్ట్ మంత్ పెళ్లి సీజన్లు. కొనేటట్టు ఉన్నారు అసలు బంగారం? కొనేటట్లేము. ఇక బంగారు ఉన్నదే జాగ్రత్త వేసుకుంటే కష్టం ఉన్నది. ఏం రేట్ అంటున్నారు అందాజ? ఇప్పుడు ఏం రేట్ నడుస్తుంది? అయితే 1,55,000 అంటారు. దిగుతున్న పోపు ఏడికింత కొద్దిగా దిగుతున్న 1,80,000 ఉంటేనా కొనాలనిపిస్తుంది. అది ఏం మరీ టూ మచ్ 1,80,000 అంటే. ఈ మధ్యలో అమ్మా మొత్తం అంటే దాదాపు ఒక 2 నెలలు కావచ్చు, 2-3 నెలల్లోనే డబుల్ అయిపోయింది బంగారం. అప్పుడు కొందామంటే ఎంతో కొంత అటో ఇటో కొనుక్కొని పెట్టుకుండే. ఇప్పుడు అసలు కొనాలంటే పరిస్థితి ఎట్లా ఉంది? కొనాలంటే ఇబ్బంది ఉన్నది, బాగా ఇబ్బంది ఉన్నది. వస్తున్నాం పోతున్నాం, మేము సొమ్ములు చేపించుకోలేకపోతున్నాం. ఏమనిపిస్తుంది అమ్మా ఈ ధరలు చూసి? ఏమనిపిస్తుంది అసలు? ధరలు చూస్తే భయం అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది, కొనలేకపోతే. ఒక మాసం కొనాలంటే 20,000 పెడతాం, 15,000 20,000 అవుతుంది మాసం కొనాలంటే. వాళ్ళకి కట్నాలు కొని పెట్టాలన్నా కూడా భయం పడుతుంది. పెట్టిన వాళ్ళు ఉంటాయి కదా, ఏం కొనలేకపోతున్నాం. మాట్లాడదాం. మరికొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ, చెప్పండి, అసలు ఎంతో కొంత అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం బంగారం ఏ పెళ్లి కార్యాలు కావచ్చు, శుభకార్యాలలో ఎంతో కొంత కొంటాం మనం. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందమ్మా? ఇప్పుడు పరిస్థితి బాగలేదండి. షాప్ నుండి బయటకు వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే ధరలు బాగా పెరిగిపోయినాయి. తక్కువ ధర అని చెప్పేసి 25,000 తక్కువ ఉన్నదని చెప్పారు కదా. ఇక్కడ చూస్తేనేమో వేరే తీరంగా ఉంది. వచ్చినాక షాప్ కి ఎంత అంటారమ్మా? ప్రజెంట్ ఎంత అంటున్నారు? ప్రజెంట్లీ ఇప్పుడు 1,90,000 ఉండేనట ఇంతవరకు. ఇప్పుడు 1,50,000 అంటుంది ఇక్కడ అన్నయ్య. ఇక తగ్గే అవకాశం ఉందో లేదో తెలియదు. తగ్గాలి కదా. ఇంత రేటు ఉంటే ఎవరైనా కొనగలుగుతారు అన్నయ్య? కొనలేం కదా. ఏం చెప్తారమ్మా? ఇప్పుడు ఈ బంగారం మొన్నటిదాకా 1,80,000 దాటినటువంటి పరిస్థితి, అంటే ఈ 2 నెలల్లోనే 2 పెరిగినటువంటి పరిస్థితి. ఎట్లా ఇప్పుడు పెళ్లిళ్ళు కనిపిస్తున్నాయి, ముందల చాలా ఫంక్షన్లు ఉంటాయి, ఫంక్షన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, తీసుకోవాలి కదా. మరి ఇట్లయితే ధరలేదు. ఇంత గణనం పెట్టినాక ఎట్లా తీసుకుంటాం? దిగాలి కదా, బంగారం దగ్గర దిగాలి. బంగారం మీద మీరు ఏమనుకుంటారు? ఎంత ధర ఉంటే బాగుంటది? ఎంత ధర ఉంటే కొనుగోలు అందరూ కొనుక్కునేటట్టు ఉంటారు? ఎంత ధర అంటే మేము 50,000 కావాలనుకుంటున్నాం. 50,000 అయితే తీసుకుంటామని అనుకుంటున్నాం. ఇప్పుడు 1,50,000 దాటింది. ఇట్లా ఉంటే పరిస్థితి ఎట్లా ఉంటది మరి? అందరు బంగారం కొనుక్కోవాలంటే ఇట్లా ఉంటే పరిస్థితి ఎట్లుంటది మరి? 1,00,000, 1,50,000, 90 ఇవన్నీ అయితే ఎట్లా మరి? ఆఖరికి లక్షల 2 తులాలు వచ్చినా కానీ న్యాయం ఉంటది. కానీ ఉన్నోళ్ళు కొంటారు, లేనోళ్ళు చూస్తారు. ఎట్లా మరి? మా పరిస్థితి ఏం కావాలా? బీద వాళ్ళ పరిస్థితి ఏం కావాలా?
మా బంగారు కొనడానికి వచ్చారు, షాప్ దగ్గరకు వచ్చారు, ఏం కొంటున్నారు, ఎట్లా ఉందమ్మా ఇక్కడ? ఉన్న బంగారంని యూటిలైజ్ చేసుకోవడానికి వచ్చినాం కానీ కొత్త బంగారం కొనేటట్టు లేదు అసలుకి. ఇంకా బంగారం కొనాలనే ఆలోచనలు కూడా లేవు. ఇది మొత్తం ఆకాశాన్ని అంటుతున్నాయి సార్. అసలు ఉన్న బంగారం అమ్మితే గనక ఫ్యూచర్ లో కొంటాం అసలు? అమ్మలేము, కొనలేము. అమ్మపోతే అడవి, కొనబోతే కొరువి లాగా ఉన్నది. అంతకుముందు మా పాపలకు అవి ఉన్న గోల్డ్ తోటి అదొకటి దగ్గర ఒక ఐటెం లాగా చేపిద్దామని వచ్చినాం, అంతేగాని కొత్త కొనే పరిస్థితులు లేము సార్. ఇంతేమో అంతకుముందు ఉన్న రేట్ల కొంచెం, అంతకుముందు 80,000 70,000 ఉంటే ఒక పర్వాలేదు, ఒక సామాన్యుడు కూడా కనీసం ఒక గ్రామాన్ని కొనుక్కోవడానికి సాహసిస్తాడు. కానీ మరీ ఇంతగానం గోల్డ్ పెరిగితే అసలు పనికి పేదవాళ్ళు అసలు పుస్తమట్టలు చేయించుకోవడానికి కూడా ధైర్యం చేయని కాలం అయిపోయింది సార్. ఇది తగ్గితేనే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది. ఇప్పుడు మహిళ చిన్న పాప నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో కొంత పై మీద ఉంటేనే కొద్దిగా వాళ్ళకి చూడడానికి అట్రాక్షన్. మరి ఇప్పటి ఇట్లా ధరలు ఉంటే పిల్లల పరిస్థితి ఏంది? మరి చాలా మంది చేయించుకోవాలన్న ఆలోచన ఉంటది, వీళ్ళందరి పరిస్థితి ఎట్లా అంటారు? ఉంది సార్, కాదు మెరుగులు పెట్టుకొని వేసుకునే పరిస్థితి వస్తుంది. ఇక మధ్యతరగతి వాళ్ళకి కూడా పేదవాళ్ళకి కూడా కనీసం ఒక గ్రాము, ఒక అద్దతులం వేసుకునేటంత ఆ రేట్లో ఉంటే కొంచెం బెటర్ అనేసి మేము అనుకుంటాం. ఎంతవరకు ఉంటే బాగుంటుందమ్మా అసలు అందరు కొనుక్కోవాలి అంటే అంత 70,000 ఉన్నా, ఒక 60-80,000 ఉన్నా పర్వాలేదు. కొంచెం మధ్యతరగతి పేదవాళ్ళు కూడా ఒక గ్రామం 2 ఎప్పుడు వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులతో కొంచెం పోగి వేసుకున్నా అప్పుడప్పుడు ఒక గ్రామం ఎంతనో కొనుక్కుంటారు. తగ్గాలనే మేము అనుకుంటున్నాం సార్, తగ్గితే బాగుంటుంది. బంగారం అమ్మ ఎటన్నా వేసుకోపోతే కూడా ఎవడొచ్చి కొట్టేస్తాడు అన్నంత భయం అయితే ఆడవాళ్ళలో ఉంది. ఎట్లా దీన్ని ఏమంటారు? ఇది ఉంటే అది కరెక్టే, కానీ అంతగా వేసుకోకూడదు. ఇప్పుడు కానీ బంగారం ఉంటే ఒక ధీమ ఏంటంటే మన అవసరానికి బ్యాంకులో పెట్టుకొని మన అవసరానికి డబ్బులు ఇస్తున్నారు కదా సార్, అవసరానికన్నా యూజ్ అవుతుంది కాబట్టి గోల్డ్ కొంటున్నాం. కానీ పోయి మనం వేసుకున్నా కానీ అసలు ధైర్యం లేని కాలం కూడా వచ్చేసి ఇంట్లో పెట్టుకున్నా కూడా ధైర్యం లేదు. కానీ అవసరం తీర్చడానికి బ్యాంకులో పెట్టుకోవడానికి మాత్రం యూజ్ అవుతుంది. కొనేటట్టు ఉన్నారా? కొనేటట్టు ఏం లేదు, కానీ తప్పదు కదా, ఇక అవసరాలు ఉన్నప్పుడు కొనాలి. పెరుగుతుంది, పెరిగింది, కొద్దిగా దిగింది, అందులో దానిలోనే తగ్గుతేనేమో 1000-2000 తగ్గుతుంది, పెరుగుతేనేమో ఎక్కువ పెంచుతున్నారు. తగ్గినప్పుడు కూడా పెరిగినప్పుడు ఎంత పెరుగుతుందో తగ్గినప్పుడు కూడా అంత తగ్గిస్తలేరు. అది కొనడానికి బాధ ఉంది. ఎంత ఉంటే బాగుంటుంది అనుకుంటారమ్మా? 1,00,000 వరకు వస్తే బాగుంటది. ఇట్లా ఉంటే అసలు ఫంక్షన్లు చేయగలుగుతారా? లేదు చేయలేము. ఇక 1,00,000 వరకు కొంటారమ్మా? ఇట్లా బంగారం ఉంటే అసలు ఏం కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఏం కొంటారు అసలు? ఏం కొనలేకుండా ఉన్నది పరిస్థితి. ఆడపిల్లలకైతే తప్పదు, ఆడపిల్లలకు మాత్రం తప్పదు. అది కనీసానికి ఒక పుస్తకం మటకైనా కావాలి ఖచ్చితంగా. అంటే అందరిలాగా ఇప్పుడు 10 తులాలు 8 తులాలు పెట్టేటట్టు అయితే ఏం లేదు, ఇక 2 తులాల వరకు అంతే. ఇక అంతే, ఇంకా పాత రోజులకే వస్తాయి. ఇక పసుపు తాడు, పసుపు బొమ్మ కట్టి పెళ్లి చేయడమే. అంటే ఇప్పుడు మామూలుగా ఆడపిల్లకి పెళ్లి చేయాలన్నా పుస్తకాలన్నా కంపల్సరీ కావాలి కదా, అట్లా కూడా కొనలేని పరిస్థితి ఉన్నది మధ్యతరగతి వాళ్ళకు. తగ్గింది అంటుర్రమ్మా. 1,80,000 నుంచి 1,55,000 అట్లా నడుస్తుంది. ఇట్లా ఉంటే ఓకేనా? ఇట్లా కొంటారా? ఇట్లా ఉంటే తగ్గాలి, మాలాంటి వాళ్ళు కొనాలంటే ఇంకా తగ్గాలి. బంగారు అమ్మే వ్యాపారులు ఉన్నారు, ముఖ్యంగా మాట్లాడదాం వాళ్ళతో. అసలు ఇప్పుడు బంగారం ఏమనుకుంటారు? ఇప్పుడు 1,00,000 నుంచి దాదాపు ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి పెరిగింది. ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్. దేశవ్యాప్తంగా బంగారం గురించి మాట్లాడుతున్నారు అంటే అతిశయోక్తి లేదని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో ఫ్లక్చువేట్ అవుతా ఉంది. అసలు రేట్లు ఈ రోజు రేటు ఎంత ఉందంటే ఏం చెప్తారు అసలు మీరు? ఇప్పుడు ఈ రోజు రేట్ అయితే 1,56,57 నడుస్తుంది. ఈ టైంలో పొద్దుగల 52 ఓపెన్ అయింది. పొద్దునాటికి ఇప్పటికే 5,000 రూపాయలు ఎక్కువ తక్కువ అవుతుంది మార్కెట్. కనుక సిచ్యువేషన్ కరెక్ట్ లేదు. వ్యాపారము ప్రతి వ్యాపారస్తుడు కూడా ఏదో చేయాలనుకునే ఇప్పుడు అందరు నష్టాలకు పారిపోయిండ్రు. ఈ 3 రోజుల్లోనే ఒక్కొక్కరు కొన్ని లక్షల రూపాయలు ఒడగొట్టుకొని కూర్చున్నారు. కస్టమర్లు కూడా అదే విధంగా ఒకరిని చూసి ఒకరు కొనుక్కున్నారు. ఏదో పెరుగుతుంది, 10 లక్షలు అవుతుంది వెండి అని, 2,50,000 బంగారం అవుతుందని కొనుక్కున్నారు. ఇప్పుడు అందరి ఫోన్లు వస్తున్నాయి, ఏం ధర కొంటావు సేటు, ఏం ధర కొంటావు, ఏం ధర కొనాలి, మేము ఎవరికి అమ్మాలి, మీరు కొనుక్కున్నారు మళ్ళీ మీరు అమ్ముతామంటే మేము ఎవరికి అమ్మాలి. కొనేటోళ్ళే మీరు, అమ్మేటోళ్ళే మీరు. వాళ్ళు లాభం తక్కువైన రేట్ అయినప్పుడు కొంటున్నారు, ఎక్కువ రేట్ అయినప్పుడు అమ్ముతామని వస్తున్నారు. ఇక్కడ కొనేటోళ్ళు ఉంటే మేము కొంటాము, మా దగ్గర కొనేటోళ్ళు లేకపోతే మేము ఎవరికి అమ్మాలి కొనుక్కొని. తినే వస్తువు అయితే కాదు, అయ్యో ఇవాళ వేసుకుందాం రేపు మళ్ళీ ఒక పూట తినకపోతే అనే మాట కాదు. మా దగ్గర డబ్బులు ఉండాలి కదా. కొంటే 10 రూపాయలు వస్తే మళ్ళీ ఎదుటి వాళ్ళకి అమ్మేస్తాం మేము 10 రూపాయలు చూసుకొని. మా వ్యాపారం అది. కానీ దానివల్ల ఏమవుతుంది అంటే కస్టమర్లకు ఇబ్బంది అవుతుంది, వ్యాపారస్తులైతే సర్వం గోవింద. ఈ వారంలో చాలా మటుకు వ్యాపారస్తులు నష్టపోయింది. ఒకటి చెప్పండి, అంటే మీకు బంగారం ధర ఎక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుందా, తక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుందా? ముఖ్యంగా మీ వ్యాపారస్తులకు తక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే
పబ్లిక్కు అనుకూలమైన రేటు ఉంటే ఒక తులం కొనేటోళ్ళు 2 తులాలు కొంటారు, 2 తులాలు కొనేటోళ్ళు 3 తులాలు కొంటారు. ఒక తులం కొంటే మాకు 500 మిగులుతాయని మాకు ఆశ ఉంటుంది. ఎక్కువ అమ్ముతేనే కదా మేము బతికేది. పొద్దున్న నుంచి ఇప్పుడు ఈ మధ్యన ఈ నెల నుంచి సరిగ్గా ఒక్కొక్క రోజు బోనియ కూడా కావడం లేదు. వచ్చిన వాళ్ళు బుగులు పడుతుండ్రు. ఏమని రేటు చెప్పగానే అబ్బా సేటు మేము ఫోన్లో చూసినాం ఈ ధర ఉన్నది, పబ్లిక్ అయితే మరి ఇట్లా అంటున్నారు, 2 లక్షలు అయితే నిజమేనా? మేము ఎట్లా చెప్పొస్తుంది? అయ్యేది మాకు తెలియదు, కాంది మాకు తెలియదు. అడుగుతుండ్రు, పోతుండ్రు. కొన్ని ధైర్యం ఉన్న వాళ్ళు కొన్ని కొనుక్కపోయినరు, కొనుక్కపోయిన వాళ్ళు ఇప్పుడు అమ్ముతామని ఫోన్ చేస్తున్నారు. వాళ్ళకేం సమాధానం చెప్పాను మాకేం అర్థం కావడం లేదు. నడుమ అంతా ఎట్లయిపోయిందంటే ఎటు కాని వ్యాపారస్తుడి పరిస్థితి మాత్రము అటు మీదికి పోతున్నాడు, కిందికి వస్తలేడు, నడమ ఆగిపోతున్నాడు. మీరే ఇట్లా అంటే సాధారణ ప్రజల పరిస్థితి ఎట్లా ఉండాలి? సాధారణ పరిస్థితుల్లో ప్రతి ఒక్క వ్యక్తికి ఇబ్బందికరమైన సమస్యనే గోల్డ్ సమస్య, ఇబ్బందికరమైనది. అందుకే సిల్వర్ ఐటమ్స్ గోల్డ్ పాలిష్ తోటి షోరూమ్లు వచ్చినాయి, అవే సెల్ అవుతున్నాయి. కస్టమర్లు అందరూ అటుదిక్కే మారుతుండ్రు. బంగారం నగలు చేయించుకోనికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఎవరైనా బంగారం కొంటే అదేదో చుట్టుంగురము, తీగే, ఓల్డ్ కాలం పడిగేలు ఇట్లా అంటే ముద్ద రూపకంగానే ఉంచుకుంటుండ్రు తప్ప ఆర్నమెంట్ చేయించుకోవడం అయితే లేదు మా దగ్గర. ముక్కు పుల్ల కాడికేలు కూడా చేపిస్తలేదు. అది తరుగుపోతుంది సేటు, తరుగుపోతుంది అద్దు మాకు ఎట్లా అట్లా ఇయ్యి మా బంగారం ముద్ద ఇయ్యి చుట్టుంగురం చేపించి అట్లా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు 1,80,000 వరకు ఉన్నప్పుడు కూడా చాలా మంది కొనుక్కున్నారు. ఎందుకు ఈ కొనుక్కోవచ్చు అసలు? వాళ్ళకి ఏదో 2.5 లక్షలు అవుతుంది అని నిన్న మొన్న ఒక మీడియా ద్వారా 2030 వరకు 8.5 లక్షలు అవుతుంది అని చెప్తున్నాడు. మరి పబ్లిక్ ఆశపడరా? 2030 అంటే ఎంత దూరం ఉన్నది? ఒక 4 సంవత్సరాలు ఉన్నది. మరి ఇప్పుడు 2.5 లక్షలు 2 లక్షలు పెట్టుకున్నా 4 సంవత్సరాల వరకు అంటే 8 లక్షలు అవుతుంది అంటే ఎవరికైనా ఆశ కలుగుతుందా లేదా? దీనికి ముఖ్య కారకులు ఎవరు? అంటే ఊహాగానాలు. ఎవరు దీన్ని ఎక్స్పెక్ట్ చేసిన, ఎవరు చెప్పేటంత గ్యారంటీగా ఎవరు చెప్పలేరు కదా. నిపుణులు ఏది చెప్తారో చెప్పేది మాత్రం అది జరుగుతుంది. నాకు ఇయ్యాల ఒక వ్యక్తి అంటుండు పొద్దున, సెటు ఏది 8.5 లక్షలు అయితే 9 లక్షలు అయితే 2030 వరకు అంటున్నాడు. నిజమేనా? మాకు తెలియదు. నిజం తెలియదు, అబద్ధం తెలియదు. మీరే చూస్తుండ్రు, మీరే మాకు చెప్తుండ్రు, మేము వింటున్నాము. మా దగ్గర మాది ఏం లేదు. రోజు కైకిలి పని మాది. 10 రూపాయలకు వస్తుందా, 10 రూపాయల ఆటనకు చారణకు అమ్ముకుంటాం, కూర్చుంటాం. ఇక అది అమ్మన్నాడు, ధర నష్టమైంది, 8 రూపాయలు అయింది అనుకో, 2 రూపాయలు అయితే మా జేబులోకి వెళ్ళి పెట్టాలి. దానికి 10 రూపాయలు దానికి 2 రూపాయలతో పోయినట్టే కదా. ఇప్పుడు 1,60,000, 70,000, 80,000 అడిగి ఉన్నాం మొన్న. ఇయ్యాలకి వచ్చేసరికి 30,000 రూపాయలు కిందికి అయిపోయింది. ఒక 4 తులాలో 5 తులాలో ఉంటే 30,000 కాడికి ఎంత ఫరక్ అవుతుంది చెప్పు? ఒక 10 తులాలు ఉంటే ఎంత ఫరక్ అయిపోతుంది? 3 లక్షల రూపాయలు నష్టం. అంటే మీకు ఇప్పుడు నష్టమేనా ఇట్లా ఫ్లక్చువేట్ అవుతాయి? నష్టము నరణ ఇప్పుడు నష్టమే. నేను చెప్తున్నా కదా. ఇప్పుడు కొనాలంటే ఎట్లా కొంటారు? మరి వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు అమ్మాలని చెప్పి మీ దగ్గరకు వస్తారు. అప్పుడు అంటే మేమేమంటున్నాం, మార్కెట్ స్థిరపడేదాకా మేమేం చేయదలుచుకోలేదు అంటున్నాము. మేము ఊరుకులాడితే ఇప్పుడు అది వాళ్ళు నష్టపోతుండ్రా మేము నష్టపోతున్నాం మాకు తెలుస్తలేదు. ఇప్పుడు ఏం కొంటాము, కొన్నాక సడన్గా ఒక 5,000 పెరిగింది అనుకో, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫోన్ వస్తుంది, ఏమని సేటు మార్కెట్కి ఇట్లా అయింది కదా, నువ్వు అట్లా కొన్నావు నా దగ్గర, నేనేం చెప్పాలి వాళ్ళకి సమాధానం? స్థిరమైన రేటు ఈరోజు అంటే మనం నిజామాబాద్ ఎట్లా ఉంటుండే అంటే ఇంతకుముందు ప్రతిరోజు ఒక రేట్ వస్తుండే, ఆ రేటు స్టిక్ చేస్తుండే ఆ డోర్ మీద కావచ్చు, షాప్ మీద కావచ్చు. ఇప్పుడు పరిస్థితి అసలు ఎంత ఉందంటే ఏం వచ్చిన వాళ్ళకి ఏం సమాధానం చెప్తున్నారు, ఎంత రేటు చెప్తున్నారు అసలు? ఇప్పుడు నేను చెప్పినా కదా, పొద్దున 52 చెప్పినాము, ఇప్పుడు 56 చెప్తున్నాము, 56, 57. ఇక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే ఇది ఎందుకు అట్లా ఇంతకుముందు ఒక నిర్ణీతంగా ఉంటుండే, ఎందుకు ఇట్లా ఫ్లక్చువేట్? ఇంటర్నేషనల్ మార్కెట్ కనుక మన చేతిలో ఏం ఉండదు, ఏం చెప్పడానికి వీలు లేదు. చేంజ్ అవుతుందా ఇదంతా? నేను చెప్తున్నా కదా, పొద్దున $4,500, $600 ఉండే, $4,550 ఉండే, ఇప్పుడు $4,725 నడుస్తుంది. ఇదంతా ఆన్లైన్ నడుస్తుంది ఇదంతా కదా. $200 డిఫరెన్స్ అయినప్పుడు $200 డిఫరెన్స్ పడుతుంది కదా ఆటోమేటిక్గా రేటు మీద. అసలు ఈ రేట్లు దేన్ని బట్టి పెరుగుతున్నాయి అంటే మీరు ఏం చెప్తారు సార్? మాకు తెలిసిన కాడికి ఇంటర్నేషనల్ మార్కెట్ అంటారు అందరూ, అంతే తప్ప ఇంకేం తెలియదు. అది ఏమవుతుంది ఏం కథ మాకు తెలియదు. పెరగచ్చా తగ్గచ్చా అంటే దీనికి మీరేం చెప్తారు? మేము ఏం చెప్పదలుచుకోలేదు, జరిగేదే చూస్తాం తప్ప భవిష్యత్ ఎవరు చెప్తారండి? మేము బ్రహ్మంగారు కాదు కదా మేమైతే, చెప్పండి. మరి మేము మీలాంటి వాళ్ళమే, కైకిలి కోసం పొట్ట తిప్ప కడుపు చేతులు పట్టుకొని కూర్చున్నాము, పెట్టుబడి పెట్టి ఏదో 10 రూపాయలు వస్తే బతుకుతామని. ఆ 10 రూపాయలు వచ్చుడు కాదు, ఉంటాం అయ్యే 10 రూపాయలు తీసుకొని పోతున్నది. అది ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థమైతే లేదు.
ఎట్లా ఉంది సిచ్యువేషన్? అసలు కస్టమర్స్ వస్తున్నారా బంగారం కొనడానికి? వాళ్ళ ఆసక్తి ఎట్లా చూపిస్తుంది? ఇప్పుడైతే ఉన్న పరిస్థితి మీదకి ఎవరు బంగారం కొనడానికి రావడం లేదు. గతంలో బంగారం ధర ఎక్కువై మళ్ళీ ఈ రోజు ఒక్కసారి తక్కువ అయిపోయింది. 36 వేలు. వెండి ₹1,00,000 తగ్గింది కాబట్టి ఎవరు కొనే వాళ్ళు లేరు. కొంచెం వ్యాపారస్తులకు ఇబ్బందిగా ఉంది. వ్యాపారం లేక వెలవెలబోతున్నాయి దుకాణాలు. కస్టమర్లు తక్కువ ఉన్నాయి. మ్యారేజ్ సీజన్ చాలా అయింది కానీ ఇంతవరకు ఏ గిరాకలు అయితే లేవు ప్రస్తుతం. వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు అసలు షాప్లకు వచ్చి బంగారం గురించి? ఏం పని వస్తున్నారు పోతున్నారు. ఏం సేటు ఇంకా దిగుతుందా ఇంకా పెరుగుతుందా అని అడుగుతున్నారు. రిటర్న్ వెళ్ళిపోతున్నారు. గతంలో ఎట్లా ఉంటుండే పరిస్థితి గిరాకులు, ఇప్పుడు గిరాకుల పరిస్థితి ఎట్లుంది? మా దగ్గర ఇప్పటికి కూడా బంగారం ధర తగ్గితే ఇంకా వ్యాపారం పెరుగుతుంది. ఇంకా పెరిగిందనుకో మళ్ళీ స్టక్ అయిపోతుంది. ఎవరు కొన్నారు? మా వ్యక్తిగతంగా కూడా చెప్తున్నా. కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, అమ్మడానికి వస్తారు వాళ్ళు. ఏదో ఇబ్బందులతో సమస్యలతో బంగారం చేతులు ఉందంటే ఏదో ₹1 మన చేతులు ఉన్నట్టే ఇట్లా అమ్మడానికి వస్తారు. వాళ్ళ పరిస్థితి ఏంది? మీరు తీసుకుంటున్నారా? మరి తీసుకుంటాం. 1000-2000 తక్కువ తీసుకుంటాం తులానికి. ఎందుకు తీసుకోకపోతే నడదు కదా వ్యాపారం. 1,52,000 ఉంది. ఇవాళ 2,000 తక్కువ కొంటాం. 1,50,000 కొని ఇచ్చేస్తాం. కొంటాం. కొనకుండా ఎందుకు ఉంటాం? మనం అమ్మిన బంగారం మేమే కొంటాము. వేరేటి తెచ్చింది అయితే కొనాము. మనం ఇవి కొనకుంటే మా విలువ ఉండదు కదా. ఇప్పుడు నువ్వు ఉండవేనో బంగారం సేటు తీసుకోవాలంటే పైసలు ఇవ్వాలి. ఇవ్వకపోతే నా విలువ ఉండదు కదా. అన్న చెప్పండి, ఈ హెచ్చుతగ్గులు అనేది చాలా మంది ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎంతో కొంత తగ్గితే ఇప్పుడు 80 నుంచి 50-55 వరకు పలుకుతుంది. ఇంకా తగ్గితే కొనుక్కుంటామని చెప్పి చాలామంది ఆశావాదులు ఎదురు చూస్తున్నారు. ఎంతో కొంత తగ్గాలని కోరుకుంటున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీ వ్యాపారస్తుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? వ్యాపారులు అయితే చాలా నష్టపోతున్నారు. మొన్నటిదాకా వెండి ధర 4,20,000 ఉండే, ఒకటేసారి 1,20,000 పడేసరికి వ్యాపారం కూడా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఏదైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉందో అది చాలా మటుకైతే ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడికి షాప్లకు రావడానికి కూడా డైలీ ఫోన్ చేస్తున్నారు. ధరలేంది ధరలు. మాకంటే హోల్సేల్ వాళ్ళు కూడా ఇబ్బందికరం అవుతున్నారు. కాబట్టి ఈ చిన్న చిన్న వ్యాపారం ఏదైతున్నదో ఎక్కువ శాతం అయితే పబ్లిక్ ఎక్కువ సఫర్ అయ్యేది కస్టమర్లే. ఎందుకంటే పెళ్ళిళ్ళు పెట్టుకున్నాం, పెళ్ళిళ్ళ సీజన్ ఉంది, తగ్గుతుందని ఒక ఆశ. కొనుక్కునే వాళ్ళు అసలు ఎట్లా ఆభరణాలు చేసుకుంటున్నారా, లేకపోతే డైరెక్ట్గా బిస్కెట్ రూపంలో ఏమన్నా చిన్న దాన్నే ప్యూర్గా ఉంగరాలు లాంటివి చేసుకుంటారా? కాదు, ఆభరణాలు చేసుకుంటారండి. పెళ్ళిలో మాత్రం ఆభరణాలే పెడతారు. బిస్కెట్లు ఎక్కువ శాతం అయితే కొనుగోలు పెద్దోళ్ళే పెట్టుకుంటారు. చిన్న ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళైతే ఆభరణాలే చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆర్డర్ ఇవ్వడానికి మాత్రం మొన్నటిదాకా మేము ఆశిస్తున్నాం ఏదైనా వస్తుంది అని, కానీ ఇప్పుడు వస్తలేదు. ఎందుకంటే ఒక్కటేసారి దిగేసరికి ఇంకా దిగుతుందని ఆశ ఉంది. ఎవరు వస్తలేరు ఇప్పటికైతే, ప్రస్తుతానికి అయితే వస్తలేదు. గతంలో రేటు పరిస్థితి క్లియర్గా మెన్షన్ చేసేవాళ్ళు, ఇప్పుడు రేటు కూడా మెన్షన్ చేస్తలేరంటే అసలు ఎట్లా? వచ్చిన వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఏం అడిగిపోతున్నారు? మీరు ఎట్లా వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు? మా దగ్గర కొన్న బంగారం మాత్రం మేము ఖచ్చితంగా కొంటామండి. ప్రతి కస్టమర్కి ఇదే చెప్తున్నాము. మా దగ్గర ఏదైతే బంగారం మీరు కొనుగోలు చేసుకున్నారో ఖచ్చితంగా కొంటాం మేము. వాళ్ళు వస్తున్నారు, మాకు అడుగుతారు, కొంటారంటే 1000-2000 ఫరక్ తోటి మేము కొంటున్నాము. మీతో ఏదైతే ఎవరైతే బిస్కెట్ వేరే జాగాలో కొని ఇక్కడ అమ్ముతున్నారు కానీ ఫరక్ పెడుతున్నారు. చాలా మటుకు అయితే ఇప్పటిదాకా రేట్ రాలేదు. కొన్ని రకాల రేట్ హైదరాబాద్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకంటే గంటకి ఏమవుతుందో తెలుస్తలేదు. ఇప్పుడు మొన్న ఫ్రైడే రోజేమో 1,80,000 ఉండే, 90 కూడా అయింది. కానీ ఒకటేసారి 1,40,000 అడిగేసరికి ప్రజలు ఇబ్బంది అవుతున్నారు. రైట్, చూడొచ్చు ప్రస్తుతం బంగారం అనగానే చాలా అవాక్కవుతున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళు సైతం మాకు అసలు ఎట్లా దినం గడుస్తుందో తెలియట్లేదు, వచ్చిన వాళ్ళకి ఏం సమాధానం ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఒకవైపు వాపోతున్నటువంటి సిచ్యువేషన్. అంతర్జాతీయ స్థాయిలో ఈ బంగారం పెరగడం తగ్గడం ముడిపడి ఉంటుంది కాబట్టి ఏం చెప్పలేని పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కొనాల్సినటువంటి సిచ్యువేషన్స్ అట్లా వస్తున్నాయి. ప్రతి హిందూ సాంప్రదాయంలో ఎంతో సీసము మాసము పెట్టి ఏదైనా ఒక శుభకార్యాలు జరుపుకునే పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అసలు శుభకార్యాల జోలికి కూడా పోవట్లేదని చెప్పి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎంతో కొంత తగ్గి సాధారణ ప్రజలు కొనుగోలు చేసే విధంగా దాదాపు 1,00,000కు తగ్గట్టుగా ఉంటే అందరూ ఎంతో కొంత సేవింగ్స్లో కానీ ఏదో ఒక ఫంక్షన్లో బంగారం తీసుకొని అట్లాంటి కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇట్లా ఉంటే అసలు కార్యక్రమాల జోలికి కూడా పోవట్లేదని చెప్పి చాలామంది తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చూద్దాం మరి ఎట్లాంటి పరిస్థితులు నెలకొంటాయో. ప్రస్తుతం అయితే చాలా ఫ్లక్చువేట్ నడుస్తూ ఉంది. ఏ రోజు ఏ క్షణం బంగారం ఎంత రేటు ఉంటుందో ఎవరు ఊహించలేని పరిస్థితి ఉంది. ఒకవైపు అమెరికాకు సంబంధించినటువంటి దేశాల బ్యాంక్ ఏదైతే ఫెడరల్ బ్యాంక్ సంబంధించినటువంటి కొత్త ఈ వడ్డీ రేట్ల సంబంధించి ఫ్లక్చువేట్ అవుతున్నాయి కాబట్టి మొత్తం అంతర్జాతీయంగా ఎట్లా ఉంటుందో ఎవరు నిర్ణయించలేరు అని చెప్పేసి సూచిస్తున్నటువంటి పరిస్థితి. మరి బంగారం ధర పెరుగుతుందా తగ్గుతుందా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్.